ఏరా నీకు మాయకు బ్రేకప్ అయిందంటగా? రే దుర్మార్గుడా, అంత ఆనందం ఏంట్రా నీ ఫేస్లో? ఏంటి బ్రో అంత మాట అనేసావు? క్లియర్గా చూడు, నా ఫేస్లో బాధ కనిపించట్లేదా? కనిపిస్తుందిరా, కనిపిస్తుంది. హ్యాపీనెస్ క్లియర్గా కనిపిస్తుంది. అదేం లేదు బ్రో, నీకు తెలుసు కదా నా ఫేస్లో పెద్దగా ఎక్స్ప్రెషన్స్ కనిపించవని. ఛా, నిజమా? అయినా నీకే అది తెలుసు బ్రేకప్ అయిందని? కాలనీ మొత్తానికి ఇదే హాట్ టాపిక్. రష్యా యుక్రెయిన్ వార్ కన్నా నీ ఈసీఏ ట్రెండింగ్లో ఉంది బ్రో. అవన్నీ వదిలే బ్రో, బాధలో ఉన్నావుగా. 2 బీర్లు వేసావనుకో, మాయ లేదు మంత్రం లేదు, ఏం గుర్తుకుండవు. వీడికి బీర్ ఇప్పించి వీడి బ్రేకప్ స్టోరీ తెలుసుకుంటే ఆల్కహాల్కి మించిన కిక్ వస్తుంది. ఏంటి బ్రో, నీ బాధ నా బాధ కాదా? నీకు లవర్ని ఎలాగో సెట్ చేయలేను, కనీసం బీరిచ్చి బాధ తగ్గిస్తానరా. సరే పద. మాయా, షాపింగ్కి వెళ్దాం, వస్తావా? వస్తావులే, రాకేం చేస్తావు? అప్పుడంటే రిషితో తిరిగేదానివి, మొత్తం ఖర్చు వాడి మీద వేసేదానివి. ఏం మాట్లాడుతున్నావే? ఖర్చు వాడి మీద వేసేదాన్నా? నేను కాదే, హాస్టల్ అంతా అదే అనుకుంటున్నారు. నీ ఖర్చు తట్టుకోలేకే నీకు బ్రేకప్ చెప్పేశాడంట కదా. వాడు కాదే, నేను బ్రేకప్ చెప్పా. కొంచెం మెచ్యూర్డ్గా ఉండండి. అందరూ అలానే చెప్తారు. గో టు హెల్. నిన్ను కాదే, వాళ్ళని. సరే కాని ఆ రిషి నంబర్ ఇవ్వవే. ఎందుకు? మీకు బ్రేకప్ అయిందిగా, నేను ట్రై చేసుకుందామని. షటప్, నేనివ్వను. మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు అలా అనకూడదమ్మా. సరే ఇస్తాలే కాని, నిన్ను కలవడానికి నీ కజిన్ వస్తుంటాడు కదా. రాహులా? హా, తన నెంబర్ ఇస్తావా? నేనివ్వనుగా. ఎందుకు? నేను నీ అంత మెచ్యూర్డ్ కాదు కదా. చావు. సరే కాని షాపింగ్కి వస్తావా రావా? నేను రాను. సరే. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. ఇంకొంచెం ఉంది. నీ అబ్బా ఆపరా నువ్వు నీ ఆటో పంచులు. మేమిద్దరం కట్ చేసుకున్నాంరా. ఎక్కడ కట్ చేసుకున్నారా? డ్రెస్ సెంకినా ఇలా బాటిల్తో కొట్టే సగం దిగుద్ది. ఏరా ఫీల్ అయ్యావా? సరే మొత్తం దిగేలా కొడతాలే. ఈ దరిద్ర ఆటో పంచులకు ఎలా కాలుతుందో ఇప్పుడు తెలిసిందా? అది వదిలే గాని అసలు నీ బ్రేకప్ ఎలాగైందో చెప్పు మామా. అది అరే రిషి, రేయ్ నేను చెప్పానా నీకు ముందే బ్రేకప్ వద్దని? శత్రువులు ఎక్కడో ఉండర్రా, మన ఫ్రెండ్స్లో మన చుట్టూని తిరుగుతూ ఉంటారు. నేను నా లవ్ బ్రేకప్ ఏదైనా బాధపడుతుంటే వీడేమో వాడి ప్రిడిక్షన్ కరెక్ట్ అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. రేయ్ పోతే పోనీరా, చెరువులో బూళ్ళని చేపలు ఉంటాయి. నేనేమైనా సీ ఫుడ్ రెస్టారెంట్ పెడుతున్నాను ఇక్కడేమన్నా? నువ్వు నీ ఎద సామెతలు. పోనీలే బావా, ఆడికి ఎలాగో మాట్లాడడం రాదు. అయినా అమ్మాయిలు బస్సులు ట్రైన్లు ఒకటి పోతే ఒకటి వస్తాయిరా. ఒక పని చేయండి రా, నువ్వు వాడు కలిసి ఆ బస్సు ట్రైన్ కింద పడండి. ఒకటి మిస్ అయినా ఇంకోటి తొక్కి బారదొప్పుతుంది. నాకు ఈ దరిద్రం వదిలిపోద్ది. మీరు మీ ఎద సామెతలు. తాగినంత దిగిపోయింది. ఆగరా రేయ్. రేయ్, మావా ఆగరా మామా. మావా ఆగరా. ఎక్కడున్నావే? నేను ఆ రిషి గారితో బ్రేకప్ అయిందిగా, హాస్టల్లోనే ఉండింటావు. ఏం చేస్తున్నావే? అది ఏం చేస్తుంటావులే? అప్పుడంటే చాటింగ్ లో షికార్లు, ఇప్పుడు అన్ని మూసుకొని కూర్చోవాల్సిందేగా. అమ్మా. ఏం తిన్నావే? ఆ, ఏం తింటావులే? అప్పుడంటే పిజ్జాలు, బర్గర్లు, కేఎఫ్సీలు, బిర్యానీలు. ఇప్పుడు హాస్టల్లో పప్పులేని సాంబారు, పెరుగులేని మజ్జిగ. అదేగా దిక్కు. ఏంటే ఏం మాట్లాడవు? నేనెందుకు మాట్లాడ్డం? నువ్వే కదా క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నావు. నీకింత పొగరుందని నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను వదిలేశాడు. అమ్మా, ఐఎమ్ టెల్లింగ్ యూ, వాడు కాదు నేనే వదిలేసా. అందరూ అలాగే చెప్తారులే. ఒక మంచి మ్యాచ్ వచ్చిందే, అయితే చేసేసుకో. నువ్వు ఇలా మాట్లాడతావని వాడు వదిలేశాడు నిన్ను. అమ్మా, ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్ అండ్ అగైన్, వాడు కాదు నేనే వదిలేసా. మన వాళ్ళందరూ వాడే నిన్ను వదిలేశాడు అనుకుంటున్నారే. అనుకోండి, అలాగే అనుకోండి. దానికన్నా ఇద్దరూ కలిసి నన్ను చంపేయండి, అప్పుడైనా ప్రశాంతంగా ఉంటుంది మన వాళ్ళకి. అయినా వాళ్ళకి నా బ్రేకప్ కన్నా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉండదా? పోనీలే, నీ మంచి కోసమేగా. మంచి కాదే, నన్ను చంపేయండి. అయినా నా చుట్టూ ఉన్న వాళ్ళు ఇంత సైకోలేంటే? వాళ్ళు కాదే, నువ్వే పెద్ద సైకోవి. అందరూ ఋషి నిన్ను వదిలేశాడు అంటున్నారు. అమ్మా బాయ్. హాయ్ బేబీ. ఏం చేస్తున్నావు బేబీ? నీ వర్కే చేస్తున్నా బేబీ. నాకు తెలుసు, అదేం కాదు. ఆ జిఎఫ్ లేని హౌలగాడితో సిట్టింగ్ లో ఉండుంటావు. హౌలాగడా? వాడవడరా? అరే ప్లీజ్ రా బేబీ ఉన్నావా? బేబీ. వాడు పక్కనే ఉన్నాడు కదా, వాడికి ఎలాగో
బ్రేకప్ అయిపోయింది. నీకు కూడా కావాలంటే చెప్పు. అదేంటి బేబీ అలా అంటావు? రూమ్మేట్ కదా, పక్కనే ఉంటాడు. ఆయన వాడినాడు పట్టించుకుంటాడు. అయినా నీ పనిలో ఉన్నాను బేబీ. ఒక్క 1 hour టైం ఇవ్వు, నీ వర్క్ ఫినిష్ చేస్తాను. ఒక 1 hour లో రాలేదో నీకు కూడా బ్రేకప్. నువ్వు వాడిలాగే దేనికి పనికిరావు. అరే మీరు కొట్టుకొని నన్నెందుకు అవలోకం చేస్తున్నారు? వదిలేరా, అదో దేడ్దే మాకుదే. సరే గానీ మిడ్ నైట్ ల్యాప్టాప్లో ఏం చేస్తున్నావురా? మన ప్రాజెక్ట్ లాస్ట్ వీకే లైవ్ వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు అంత ఇంపార్టెంట్ పని కూడా లేదు. నాది కాదురా, గీతది. అంటే రేపు తనకేదో ప్రాజెక్ట్ పని మీద పీపీటీ ఉందంట, నేను చేస్తున్నా. తుని బతుకు సిగ్గు సరం లేదురా నీకు? తను ఎంజాయ్ చేస్తుంటే నువ్వు నిద్ర కూడా మానేసి వర్క్ చేస్తున్నావా? రే తిట్టేది నిన్నేరా, సిగ్గు లేకుండా వర్క్ చేసుకుంటావేంటి? ఇటు చూడు. మన లైఫ్ వాల్యూ గర్ల్ ఫ్రెండ్ లేకపోతేనే తెలుస్తుందిరా. గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? ఫ్రెండ్స్తో నైట్ పార్టీ చేసుకోవాలంటే ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు. ఫ్రెండ్స్తో కలిసి గోవాకి వెళ్ళాలంటే ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. నైట్ ఇంటికి వెళ్ళడం లేట్ అయితే ఎవ్వరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పబ్లో కొంచెం ఎక్కువై టేబుల్ ఎక్కి డ్యాన్స్ చేసావు అనుకో, బేబీ ఏంటి అంత ఎంబారసింగ్గా బిహేవ్ చేస్తున్నావు అని అలిగే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. అన్నిటికన్నా ఇంపార్టెంట్, మన లైఫ్లో ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్ని మనమే తీసుకోవచ్చు. ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా చెప్పావురా. నువ్వు పడుకో, నేను పీపీటీ చేసుకుంటా. అరే ఎంత చెప్పినా పీపీటీ చేసుకుంటా అంటావేంట్రా? నీకేంట్రా బ్రేకప్ గడివే ఏదని చెప్తావు? ఒక అమ్మాయిని పడడం అంత కష్టం తెలుసా నీకు? తోలు తీరిపోతుంది. అమ్మ నా కొడక, అమ్మాయిని పడేయడానికి అడ్వైజ్ ఇచ్చిందే నేను, ఇప్పుడు నాకే నిధులు చెప్తున్నావురా? రే ఒకటి గుర్తుపెట్టుకో, గతాన్ని మర్చిపోయినవాడు, గర్ల్ ఫ్రెండ్ వచ్చాక ఫ్రెండ్ని మర్చిపోయినవాడు బాగుపడినట్టు ఫిజిక్స్, హిస్టరీ, కెమిస్ట్రీ ఎందులో లేదు. స్నేహద్రోహి. ఇలాంటివి ఎన్నో చూసు. అబ్బా మేడం ఆర్డర్. ఏంటి మేడం, ఎప్పుడు మీ ఆర్డర్ తేవాలంటే చాలా వెయిట్గా ఉండి ఆయాసం వచ్చేది. ఇప్పుడేంటి ఇంత లైట్ వెయిట్గా ఉంది? డైటింగా? డైటింగా దాని బొందా. అప్పుడంటే దాని బాయ్ ఫ్రెండ్ హెవీగా ఆర్డర్ చేసేవాడు, ఇప్పుడు ఇదేగా చేసుకుంటుంది. ఏంటి మేడం బ్రేకప్ అయిందా? నీకేంట్రా అంత ఇంట్రెస్ట్? కొంపతీస్ నువ్వు కానీ ట్రై చేస్తావా ఏంటి? అయినా మన మేడం ఆర్డర్ డెలివరీ చేసేవాడికి పడదురా, ఆర్డర్ చేసేవాడికి పడుతుంది. డెలివరీ అయిందిగా, ఇంకేం పని? వెళ్ళు. ఒసే నిన్ను చంపేస్తా. వాడితే ఎందుకే అవన్నీ చెప్తున్నావు? ఇప్పుడు ఖాళీ అని అందరికీ తెలియాలి కదే. నువ్వు అయిపోతావు నా చేతిలో. సరే మూవీకి వెళ్దాం, వస్తావా? వస్తా. టికెట్స్ ఉన్నాయా? ఉన్నాయిగా 2. అయినా నాకు చెప్పకుండా ఎప్పుడు బుక్ చేసావే? నేను కాదే, నా బాయ్ ఫ్రెండ్ బుక్ చేశాడు మా ఇద్దరి కోసం. మరెందుకు రమ్మన్నావే? ఏదో ఒక మూల సీటు దొరుకుద్దిలేవే, అంతగా దొరక్కపోతే సింగిల్ దానివిగా పోస్టర్ చూసుకుని వచ్చేద్దులే. బ్రేకప్ అయ్యాక నీకు కూడా నేను లోకువైపోయానే. మరీ చార్లో కొత్తిమీరలా తీసి పడేస్తున్నా. నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. ఇంతమందితో అన్ని మాటలా? వాటికన్నా వీడితో ప్యాచప్కి ట్రై చేయడమే బెటర్. వాడిది కూడా నాలాంటి సిచ్యువేషన్ అయితే. ఇదెందుకు ఫోన్ చేస్తుంది? ఎందుకు కాల్ చేసావు? నీకు రీజన్ కావాలా, రిలేషన్ కావాలా? రిలేషనే కావాలి. మాయా, ఏమైందే? నాకు బ్రేకప్ అయిందే. నువ్వే నా ఇన్స్పిరేషన్. వినిపిస్తుందా? నాకు రిలేషనే కావాలి. ఐ వాంట్ బ్రేకప్. దీనమ్మ జీవితం.